న్యూ ఇయర్ వస్తుంది కదా, సో ఏంటి రిజల్యూషన్స్ ఏంటి, సెలబ్రేషన్స్ ఏంటి? రిజల్యూషన్ తీసుకోవడం వేస్ట్ అనుకుంటున్నా. ప్రతి ఇయర్ రిజల్యూషన్ తీసుకొని అది బ్రేక్ చేసి బదులు ఈసారి రిజల్యూషన్ అదేంటంటే రిజల్యూషన్ తీసుకోకూడదు, తీసుకోకపోవడమే రిజల్యూషన్. అది రిజల్యూషన్. లాస్ట్ ఇయర్ తీసుకున్న రిజల్యూషన్ ఏంటి అంటే చెప్తే తెలుసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ తీసుకుంది బయట ఫ్రెండ్స్తో నేను చాలా ఎంజాయ్ చేస్తా, టైం వేస్ట్ అది చేయకూడదు అనుకున్నా, బట్ ఇయర్ దానికి మించి చేసా. అందుకే ఈ ఇయర్ రిజల్యూషన్ అయితే అది ఏంటి వాళ్ళతో వాళ్ళతో కాదు, నేను రిజల్యూషన్ ఎక్స్టెండర్స్ పెట్టుకోకూడదు పెట్టుకోవద్దు అనేది. ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఏం డేట్ చేంజ్ అవుతుంది, అంతకుమించి ఏం చేంజ్ అవ్వాలి కదా. అంతే. సో దాన్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తాం? ఇప్పుడు ఈ ఇయర్లో ఉన్న అంటే ప్రాబ్లమ్స్ ఆ ఇయర్లో చేంజ్ అయితే అవ్వదు, జస్ట్ డేట్ ఒకటి చేంజ్ అవుద్ది. బట్ ఏంటంటే కొంచెం కొత్త న్యూ ఇయర్ ఒకటి వచ్చింది కదా, కొత్త హోప్తో ఇంకా కొంచెం సక్సెస్ అవ్వాలని ప్రయత్నించాలి అంతే. బట్ అవ్వవు, బట్ అట్లీస్ట్ ప్రయత్నమైనా చేయాలి కదా. నీ ఫ్రెండ్స్లో బెస్ట్ ఎవరు? అంటే పేర్లు ఏం అవసరం లేదు, అంటే ఫ్రెండ్షిప్ని నువ్వు ఎట్లా చూస్తావు? నేను ఫ్యామిలీ కన్నా ఎక్కువ విలువ ఇచ్చేది ఫ్రెండ్షిప్కే, వాల్యూ ఎక్కువ ఇస్తా. నీకు జాబ్ ఇష్టమా, బిజినెస్ ఇష్టమా? నాకు ఆ రెండు ఇష్టం లేదు, ఇండస్ట్రీ సైడ్ ఇష్టం. హీరోయిన్గా వెళ్ళాలని లైక్ దాట్. యా. ఫైన్. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటున్నారు, చేసేసుకొని విడాకులు అయిన తర్వాత భరణం కింద లక్షలు లక్షలు అడుగుతున్నారు. ఒక అమ్మాయి 500 కోట్లు అడిగింది, ఒక ఆమె నాకు మంత్లీ 6 lakhs కావాలని అడిగింది. అసలు అబ్బాయిలకి పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది సిచ్యువేషన్కి వచ్చింది. ఎందుకు అట్లా తయారవుతున్నారు? ఇది అమ్మాయిల విషయంలో అడుగుతున్నారు క్వశ్చన్. అవును. ఇప్పుడు అంటే అమ్మాయి అబ్బాయి అది జస్ట్ ఇప్పుడు వరకు ఎలా ఉంది నాకు తెలీదు. బట్ ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, విడాకులు తీసుకుంటారు. ఫస్ట్ తప్పు ఎవరిది చూడాలి. అబ్బాయి ఇప్పుడు ఇద్దరు విడాకులు తీసుకున్నారు కదా, అమ్మాయికి అబ్బాయి చూసుకోవాలని లేదు. ఒకవేళ అమ్మాయి ఇది తప్పు అనుకుంటే అబ్బాయికి ఇవ్వాలి, అబ్బాయిది తప్పు అనుకుంటే అమ్మాయి ఇవ్వాలి, రెండు ప్రకారంగా చూడాలి. బట్ ఎవరి లేదంటే మొత్తానికి తీసేయాలి, ఎందుకంటే డివోర్స్ అనేది వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్తారు. సో మొత్తానికి తీసేస్తే బెటర్. ఫస్ట్ థింగ్ ఆలోచించి అందరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. పెళ్లి చేసుకోవాలట్రా? అది మీరు చేసుకుంటారా? అది నా విషయం పక్కన పెట్టాను. ఎక్కడ ట్రైన్ అయ్యారని మీరు, అంటే స్మైల్కి ఎక్కడ ట్రైన్ అయ్యారా? ఎందుకంటే ట్రైనింగ్ అయి పర్ఫెక్ట్గా నవ్వినట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే స్మైలే అంత అంటే న్యాచురల్గా. ఓకే. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈవెన్ రిలేషన్షిప్ అయినా మ్యారేజ్ అయినా ఏదైనా కూడా అది విడిపోవడానికే దారితీస్తుంది తప్ప కలవడానికి దారి ఎట్లా? రీజన్ అంతా అమ్మాయిలే అని అంటున్నారు. దానికి యాజ్ ఏ అంటే విమెన్గా మీరేమంటారు? అమ్మాయిలని కాదు, కొన్ని రిలేషన్లో ఏంటి అమ్మాయి ట్రూగా ఉంటే అబ్బాయి ఫేక్ ఉంటున్నారు, అబ్బాయి ఫేక్ ఉంటే అమ్మాయి ట్రూ ఉంటుంది, ఇద్దరు ట్రూ అంటే పేరెంట్స్ ఫేక్ అవుతున్నారు. అంటే ఇప్పుడు అందరూ ఏమిటంటే జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం ఎక్కువ చూసుకుంటున్నారు. సో ఆ ఎంజాయ్మెంట్ కోసం లైఫ్ వేస్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నా. కొంచెం ఆలోచించి లవ్ చేసుకుంటే బెటర్ అని. ఆలోచించి లవ్ చేసుకోరు కదా, అంటే లవ్ అనేది ఆలోచిస్తే పుట్టదు కదా, ఆటోమేటిక్గా పుడుతుంది కదా. ఆటోమేటిక్ పుట్టుతుంది. ఓకే, లవ్ ఓకే ఎవరికైనా చేసుకోండి, బట్ ఏది ఎంజాయ్మెంట్ అనేది ఏదైతే అనుకుంటారు కదా, అది కొంచెం చూసి అడుగు వేయాలనుకుంటున్నాను. ఓకే. అంటే ఇలాంటి విడిపోకుండా ఉండాలంటే అలా చేయాలంటావు. న్యూ ఇయర్కి ఏం చేయబోతున్నాం? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏం లేవన్నా. న్యూ ఇయర్ అంటే ఏముంది, ఆ రోజు 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 ఒక 24 గంటలు ఎలా ఉంటుందో ఆ రోజు కూడా 24 గంటలే ఉంటుంది. బట్ ఏంటంటే పాశ్చాత్య సంస్కృతిని మనం దాన్ని ఎక్కువ ఇమిడించుకొని ఏదో 31st అని చెప్పి మనం ఏదో దోస్తులతో బయటికి వెళ్ళి పాపం ఫ్యామిలీ వాళ్ళతో ఆ ఫీలింగ్ ఏదో ఫ్యామిలీ వాళ్ళతో చేసుకుంటే బెటర్ అని నా ఆలోచన. అది కూడా బయటికి వెళ్ళకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం 31st రోజు ఉదయం చూడగానే అంటే ఫోన్లో చూస్తే న్యూస్ కొత్త సంవత్సరం రోజే ఒక విషాదం అని చెప్పి చూస్తూనే ఉన్నామని, అది చాలా బాగా అనిపిస్తుంది. సరే అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి అన్నీ మారుతున్నాయి, ఇది కూడా ఒక విధంగానే అంటే ఒక అలవాటే అనుకోవాలి. బట్ అది మన సంస్కృతి కాకుండా కూడా దాన్ని ఎంతవరకు మనం వినియోగించుకోవాలో ఆ విధంగా మనం ఎంజాయ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.